ఇంటికి రాగానే కాళ్ళు కడుక్కోనికి నీళ్ళు ఇస్తుండే, చేతులు తుడుచుకోనికి తువాలు ఇస్తుండే, కంచం నిండుగా అన్నం పెట్టి కమ్మటి కూరలు వడ్డిస్తుండే. మరిగా అసొంటి ఇంట ఆమె దూరం అయితే ఏ మొగోనికన్నా బాధ ఉండదా? ఉంటది, బరాబర్ ముచ్చట్నే. కానీ మనం బాధపడుతున్నామని చెప్పి పక్కనోళ్ళను కూడా బాధ పెట్టుడే పెద్ద తప్పు. ఇక చూడుర్రి, ఓ మొగోని బాధ చేయబట్టి పోలీసు వాళ్ళకు ఎంత పెద్ద ముష్కిల్ వచ్చి పడ్డదో. పంజాగుట్టలున్న ప్రజాభవన్లో బాంబు పెట్టినాం, ఎప్పుడు వెళ్తుందో మాకే తెలియదు అన్నట్టు పోలీసు కంట్రోల్ రూమ్ కు ఫోను రాగానే ఒక ఉరుకుడు ఉరికిండ్రు పోలీసు వాళ్ళు. బాంబులను ఎంకులాడే మిషన్లు పట్టుకొని ప్రజాభవన్ మొత్తం ఇంచు కూడా ఇడవకుండా దోలాడిండ్రు. కార్లు, చెట్లు, పుట్టలు, రూములు అన్ని భూతద్దం పెట్టి చూసినట్టు చేసిండ్రు. ఆఖరికి బాంబు లేదు, గీంబు లేదు అని తేల్చిండ్రు. అటే వెనక ఫోన్ చేసిన లట్టు పుట్టుగాడు ఎవడబ్బా అని దొరకబట్టే ఇగురని చేసిర్రాట. ఫోన్ నెంబర్ ను పట్టుకొని తీగలాగితే వాని డొంక గుంటూరులో కదిలిందట. అట్లిట్లా రామకృష్ణ అనే గుంటూరు అని పట్టుకొచ్చి లోపటేసిండ్రాట. అయితే చిత్రమైన ముచ్చట ఏంటిదంటే, బాంబు పెట్టినా అని ఫోన్ ఎందుకు చేసినవురా వారి, నీకేం పోయే కాలం వచ్చిందిరా నాయనా అని పోలీసు వాళ్ళు గట్టిగా అడిగితే ఏం చెప్పిండటనో ఎరికేనా? పుట్టింటికి పోయిన భార్య ఇంటికి తిరిగి వస్తలేదట, తాగుడు బంద్ చేయమని లొల్లి పెట్టుకుంటాందట. అందుకే పీసలేసి ఏం చేయాలనో తెలియక ప్రజాభవన్ లో బాంబు పెట్టినా అని తెలంగాణ పోలీసు వాళ్ళకు ఫోన్ కొట్టిండట. ముచ్చటిన్న పోలీసు వాళ్ళకు నవ్వాలనో ఏడవాలనో తెలియలేదట. ఇంటి ఆమె అలిగి పుట్టింటికి పోయి బతిమాలో బామాలో ఇంటికి తెచ్చుకోక ఏరుకోరి గుంటూరుకెళ్ళి తెలంగాణ పోలీసు వాళ్ళకు ఫోన్ కొట్టుడేమన్నా మంచిగున్నదా అని గట్టిగానే మందలిచ్చిండ్రాట. వారిని గీసోంటి మనుషులు కూడా ఉంటారా అని పరిశాన్ అవుతున్నారు ఇప్పుడు ఈ ముచ్చట చూసిన పబ్లిక్.